కథ ఎంత ఉందో ఆలోచించండి మీరు. మహాభయంకరమైన దోషాలు ఇవి. ఇంకోటి చెప్పనా, యావజ్జీవితం దారిద్ర్యంతో బాధపడుతున్నటువంటి వ్యక్తికి ఒక సులభోపాయం అందులోంచి బయటపడడానికి, డబ్బులకి కటకట పడుతున్నప్పుడు ఏం చేయాలో చెప్పాడు. ఒక సద్గురువుని పిలిచి నీకున్న భూమిలో ఎంతో కొంత ఒక్క 10 గజాలు 100 గజాలు దానం చేస్తే 3 రోజుల తర్వాత నుంచి నీకు జాతకం మహర్జాతకం అందుకుంటుంది. నేను చూశానండో ఇది. ఒక గొప్ప విషయం చెప్పాలి మీకు. చాలా కాలం క్రితం కొంత పొలం ఉండి డబ్బు చాలా ఉండి కూడా చేతికి డబ్బు అందక బాధపడుతున్న ఒక 2 దంపతులు ఉండేవారు. వాళ్ళకి 2 పిల్లలు. ఆ దంపతులు నానాయాతన అనుభవిస్తున్నారు. పొలం ఉంది, కౌలు డబ్బులు చేతికి రావు. బ్యాంకులో డిపాజిట్ వేసుకోమని వాళ్ళ నాన్నగారు డబ్బు ఇస్తే పాప వీళ్ళు తెలియక దాన్ని వడ్డీకి బయటికి ఇచ్చారు. ఆ వడ్డీ వాడు డబ్బు ఇవ్వడు, అసలు ఇవ్వడు, పత్రం లేదు. ఇది 2012లో జరిగింది. అప్పుడు వాళ్ళు నా దగ్గరకు వచ్చారు. ఎందుకు వచ్చారు? సాక్షాత్తు గణపతి సచ్చిదానంద స్వామి దగ్గరికి వెళితే ఒకసారి ఆయన ఉపన్యాసంలో చెప్పారట, మీకు మంచి ఒక సద్గురువు దొరికితే ఆ గురువుకి ఎంతో కొంత భూదానం చేస్తే ఆ వెంటనే మీకు మీ డబ్బులు తిరిగి వస్తాయి, మీ పొలాల మీద కౌలు వస్తుంది, అన్ని రకాలుగా మీరు సుఖపడతారు, చేతిలో డబ్బులు లేక కటకట పడుతున్న వాళ్ళకి సుఖం అని చెప్పారట. వెంటనే ఆ దంపతులు నా దగ్గరకు వచ్చి, అప్పుడే మేము పీఠం కట్టడానికి ఒక భూమి కొంటున్నాం, అందులో 10 గజాలకు డబ్బు ఇస్తున్నామని 10 గజాలు నాకు దానం చేశారు. మీకు చెప్పమంటారా, ఆ దంపతులు ఇప్పుడు హైదరాబాద్లో ఉంటున్నారు. హైదరాబాద్లో మొత్తం వాళ్ళ పొలాలన్నీ కూడా కోట్ల రూపాయలకు అమ్ముడుపోయాయి. ఒకేసారి చేతికి డబ్బు వచ్చింది. పిల్లలిద్దరూ అమెరికా వెళ్ళారు. ఏం ఐశ్వర్యంతో బతుకుతున్నారు. ఎంత చేసి వాళ్ళు ఇచ్చింది 10 గజాలు. ఇది ఈ మధ్యకాలంలో 2012లో జరిగింది. నేను గుడి కడుతుంటే ఆ గుడికి సంబంధించినటువంటి ఆ స్థలంలో 10 గజాలు దానం చేసిపోతే వాళ్ళకి అంత శక్తి వచ్చింది. అందుకే ఇక్కడ